హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈ రోజు వీడియో వచ్చేసి ముందు భాగం కటింగ్ విధానంలో మనము బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటప్పుడు హైట్ పెంచుకుంటాం కదా, అది ముందు భాగంలో పెంచితే ఏమన్నా ఫరక్ వస్తుందా అంటే ఎక్కడెక్కడ మనం చేంజ్ చేసుకోవాలి, ఎలా ఉంటది అనేది మన వీడియో. అంటే మనం వెనక భాగం పెంచేసినాం కరెక్టే, ముందు భాగం బ్లౌజు వాళ్ళకి పెంచితే నచ్చది అంటే ముందు భాగం పార్ట్ చేంజ్ అయిపోతుంది. అది పెంచితే ఏ వరకు పెంచాలి, ఎలా పెంచాలి అనేది వివరంగా చెప్తాను చూడండి. ఇదిగోండి వీడియోలోకి వెళ్లే ముందు ఇదిగో చూడు, ఇలా ఉంది కదా బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ ని ఇలాగే తీసుకొచ్చి మనం ఇలా క్రాస్ పెట్టుకుందాం. క్రాస్ కటింగే కదా బ్లౌజ్, క్రాస్. ఈ క్రాస్ కటింగ్ పెట్టుకునే ముందు మనం ఇక్కడ సరిపోతుందా ఫస్ట్ బేసిక్ చూసుకోవాలి. ఇక్కడ మనం -2 ఇంచెస్ పోతుంది కాబట్టి 2 ఇంచెస్ ఉందా చూసుకొని, ఇక్కడ కింద చెస్ట్ పాయింట్ కి సరిపోతుందా చూసుకొని మనం ఫస్ట్ బ్లౌజ్ ఇలా సెట్ చేసుకోవాలి. ఇంకెక్కది మనం ఫస్ట్ మనం ఇలా పెట్టేసుకున్నాం కదా, పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలాగే కిందికి పెట్టేసుకొని ఫస్ట్ మొత్తం చుట్టూ డ్రా చేసుకోండి. ఈ ఫస్ట్ బ్యాక్ పార్ట్ అందరూ ఇక్కడికే వేసి ఆపేస్తారు, ఇక్కడికి వేసుకోండి. ఇక్కడికే వేసి ఆపేస్తే ఇక ముందునే మీదికి వస్తే అది కన్ఫ్యూజ్ అయ్యి అటు ఇటు పోతుంది. ఇది ఒకటి తప్పి వేస్తారు, నిన్న మొన్న చూసినా కాబట్టి. లత ఈ సైడ్ కుట్లది ఉంటుందా, ఇది ఫస్ట్ లైన్ చేసుకోండి. సైడ్ కుట్లది లైన్ వేయకపోతే కూడా కన్ఫ్యూజ్ అయిపోయినాం నేను. పక్కన వేసినామా, ఈ కిందిది నార్మల్ గా మినిమం కొంచెం వేసేసుకుందాం, తెలవాలి. కిందిది కూడా వేసుకోవాలి. నెక్స్ట్ నెక్ అనేది డీప్ వచ్చిన వాళ్ళకి కింది వరకు వేసుకోవద్దు, మినిమం 6 ఇంచుల వరకు అయితే వేసుకోవాలి. కింది వరకు వేసుకుంటే అది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. మళ్ళీ షోల్డర్, మళ్ళీ ఇది ఆర్మ్ రౌండ్ గీసేయాలి. ఎట్లుందో అట్లా బ్యాక్ తెలుస్తుంది. మళ్ళీ మనం ఈ బాక్స్ వేసుకోవాలి. బాక్స్ ని ఇలా వేసుకోవాలి, క్లాత్ లేపి నీట్గా వస్తుంది. మళ్ళీ మనకు మిస్టేక్ కాదన్నట్టు, క్రాస్ కాదు. ముందు భాగం లోతు తీసేటప్పుడు కానీ ఆ కట్టింగ్ విధానంలో కానీ ఫినిషింగ్ బోటిక్లో కట్ చేసినట్టు మనది కూడా కరెక్ట్ వస్తుంది. ఈ 3 పాయింట్లు వచ్చేసినాయి కదా, అది కూడా తీసినాక పెట్టాలి. ఇప్పుడు అయిపోయింది కదా, ఇది లేవడదాం. లేవట్టే ముందు ఈ బ్యాక్ తీసేయక ముందే బ్యాక్ లో నుంచి నేను టేప్ యూజ్ చేయను అసలు. ఇదిగోండి మనం వేళ్ళతోటి 3 వేలు ఉన్నాయి కదా, ఇలా నిండా 3 వేలు పెట్టండి. పెట్టేసి ఇక్కడ ఒక మార్క్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే, నిండా 3 వేలు పెట్టి ఒక మార్క్ చేసేయండి. ఇక మార్క్ పెట్టి ఇలాగా ఒక లైన్ వేసుకోండి. ఇది లైన్ అనేది లైట్గా వేసుకోండి, లైట్గా. ఇప్పుడు ఇక్కడ మార్క్స్ పెట్టుకున్న తర్వాత ఇది తీసేద్దాం. తీస్తే ఇలా కనబడుతుంది మనకు. కనబడడానికి ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం చేతులకు లోతు తీయాలి. ముందు భాగంలో 1/2 ఇంచు తీసేయాలి. 1/2 ఇంచు మినిమం 4 సార్లు కట్ చేసేసరికి తెలిసిపోతుంది 1/2 ఇంచు ఎంత ఉంటుంది అనేది. ఇలాగా ఈ లైన్ కి బయటకు లైన్ రావద్దు. చాలా మంది ఏం చేస్తారంటే ఇట్లా తీసుకొచ్చేసి ఈ లైన్ వేసుకోకపోతే ఇట్లా అని ఇట్లా తీసేస్తారు. ఆ లైన్ బయటకు రావద్దని ఇది వేసుడు అన్నమాట. ఈ లైన్ కు మళ్ళీ టచ్ అవ్వాలి. ఇది ఒక ఫస్ట్ పాయింట్ అన్నట్టు. ఇది సెకండ్ పాయింట్. ఈ సెకండ్ పాయింట్ లో కింది భాగం నుంచి మనం -2 ఇంచెస్ చేసుకున్నాం. ఇది సెకండ్ పాయింట్. ఇది అయిపోయింది కదా, ఇక్కడ వరకు అయిన తర్వాత ఇప్పుడు థర్డ్ పాయింట్ ముందు నెక్. ఈ ముందు నెక్ కట్ చూసేటప్పుడు మనం ఉక్స్ పట్టి పట్టుకోవాలి. మనం ఫస్ట్ షోల్డర్ మనం ఫీట్ ఎంత పెడతామో అంత ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచే పట్టుకోవాలి. ఇలాగా కుట్టు ఎక్కడి నుంచి అయితే కుడుతున్నామో ఆ కుట్టు నుంచే పట్టుకోవాలి. దాన్ని అటు ఇటు తిప్పొద్దు. సేమ్ ఇలా తెచ్చి కూర్చోబెట్టినట్టు ఉండాలి. నెక్ మనం కట్ చేసి కుట్టిన తర్వాత ఇట్లా రెడీ అయ్యేటట్టు ఉండాలి. ఇక్కడ మార్క్ చేసేసుకో. ఇప్పుడు ఇది కొంచెం లైన్ కి బయటకు కనబడుతుంది కదా, మార్క్ పెట్టుకో. కుట్టేటప్పుడు ఈడ మాత్రమే బయటకు కనబడుతుంది. ఈడ కరెక్టే ఉంది, ఈడ కరెక్టే ఉంది. ఇళ్ళకి వచ్చి మళ్ళీ ఇప్పుడు ఇళ్ళకి వచ్చేసింది. పెట్టుకొని మళ్ళీ ఇది లైన్ చేసుకొని ఇది లైన్ చేసుకొని ఇప్పుడు ఈ రౌండ్ గీసుకునేటప్పుడు ఈడ బయటకు వచ్చి ఇలా మళ్ళీ క్లోజ్ అయిపోయి రౌండ్ రావాలి. ఇవి చిన్న పాయింట్లు మీకు, లేకపోతే నెక్ క్లోజ్నెస్ వస్తుంది. ఇప్పుడు నీ బ్లౌజ్ లో నెక్ కట్ చేయాలి. ముందు భాగం నెక్ మీ అమ్మ నిన్న కట్ చేసిన బ్లౌజ్ లో ఇగో ఇలా రావాలి క్రాస్ నెక్. వచ్చినాక కూడా కొంతమందికి ఏమైతుంది, ముందు భాగం పడిపోతుంది అటు అంటే దాన్ని చేంజ్ చేసుకోవాలి. అప్పుడు ఇలా కొంచెం తీసేయాలి, ఇలా కొంచెం తీసేయాలి, అంటే కుట్టు ఇలా వేసుకో. 3 పాయింట్స్ అయిపోయినాయి కదా. 4th పాయింట్
ఈ 4th పాయింట్ ఉక్స్ పట్టి నుంచి పెంచాలి. మనం ఇప్పుడు బ్లౌజ్ పెంచినాం, పెంచమన్నప్పుడు మళ్ళీ మనం ఇది పెరుగుతుందా అని డౌట్ వస్తుంది మీకు. మనం పెంచుకున్నా గానీ ఇది పెంచితే వాళ్ళకు లుక్ రాదు. వెనకాల మాత్రమే వీపు పెంచాలి, ముందు పెంచొద్దు అస్సలు. వాళ్ళు పెంచుమని అంటే అప్పుడు పెంచాలి. మనం ఇచ్చినప్పుడు ఒక వీపే పెంచమంటే వీపే పెంచాలి, ఇది పెంచొద్దు. ఇది చూడు, ఇలా ఉక్స్ పట్టి ఉంది కదా, ఉక్స్ పట్టికి కుట్టు కొలివేసి ఇక్కడ నుంచి పెట్టు. ఇక్కడ ఎగ్జాక్ట్ ఎంత ఉంది, మళ్ళీ 1 ఇంచ్ పెట్టు. డాట్కి ప్లస్ క్రాస్ పట్టికి సమానం పోతుంది. ఇది క్రాస్ పట్టికి వస్తుంది, ఇది డాట్ పెంచేసినామా, కరెక్ట్ వచ్చి. నెక్స్ట్ ఏం చేయాలి, షేప్. ఇది వాళ్ళ కరెక్టే ఉంది అన్నప్పుడు ఇది కూడా పెంచుకోవద్దు. ఒకవేళ మాకు ముందు భాగం కూడా పైకి ఎక్కిపోతుంది అన్నప్పుడు ఈ పార్ట్ పెంచుకోవాలి. ముందు భాగం కోసం కూడా చెప్తారు. ఇట కుట్టు ఉంది కదా, కుట్టు కాడ నుంచి ఇలా పట్టేసుకొని ఇక్కడ పెట్టేసి కిందికి మళ్ళీ కుట్టు. అస్సలు సాగదీయద్దు ఈ 2x2 బ్లౌజ్లను, అస్సలు సాగదీయద్దు. ఎందుకంటే క్రాస్ కట్టింగ్ 2x2 కాబట్టి క్రాస్ కట్టింగ్ వచ్చిన వాటి కంపల్సరీ ఎంత సాగదీస్తే అంత సాగుతుంది. ఇది పేరే క్రాస్ అన్నట్టు, అందుకే క్రాస్ కట్టింగ్. మనం ఫినిషింగ్ ఉంటుంది బాడీలో. మళ్ళీ సరే నువ్వు ఇట్లా పెట్టుకొని మీకు తెలుసు కాబట్టి ఇక్కడ పెట్టుకున్నారు. మాలాంటి వాళ్ళు ఇక్కడనో పెట్టుకుంటామంటారు కదా, అలా పెట్టకుండా ఉక్స్ పట్టి నుంచి మనం ఈ షేప్ పాయింట్ వరకు, ఈ పాయింట్ వరకు ఇలా మెజర్ చేసుకోండి. ఉక్స్ పట్టి కుడితే క్లాత్ పోతుంది కదా, ఇక్కడికి పాయింట్ అన్నట్టు వచ్చిందా, ఇక్కడికి వచ్చింది. ఇక్కడ తక్కువ పడుతుంది అనుకుంటే ఏం ప్రాబ్లం ఏం కాదు. మనకి ఇక్కడ క్లాత్ చేతులు అడ్జస్ట్ కావాలి కాబట్టి ఇది పడ్డా ఏం కాదు, ఇది పడ్డా ఏం కాదు, మనకు డాట్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి స్కేల్ ఏది, రౌండ్ స్కేల్. దీంతో చాలా మంచి వస్తుంది చూడండి. ఏముందా ఇలా కలుపుకునే పద్ధతి మన స్కేల్ తోటి అయితే స్ట్రేట్ వస్తుంది, దీంతో కరెక్ట్ వస్తుంది షేప్. ఇడికించి మళ్ళీ స్కేల్. ఇక్కడ మనం పక్కల కుట్లు వేసుకుంటప్పుడు ఎక్కువ తక్కువ అయింది అనుకో, వస్తుంది అని మనకు డౌట్ ఉంది అనుకో, ముందే ప్రతిదీ కుడుతున్నా ఎక్కువ తక్కువనే అవుతుంది అన్నప్పుడు ఈ సైడ్ కుట్ల దగ్గర కొంచెం ఒక 2 పాయింట్స్ 1 పాయింట్ అని ఉండాలి, ఇక్కడ 1/2 ఇంచ్ అని ఉండాలి. ఇలా క్రాస్ లో మార్క్ చేసుకోండి. ఒకవేళ మీరు ఈ లైన్ వేయకుండా మీరు ఈ లైన్కి వెళ్ళి ఈ లైన్ కు కలిపినరు అనుకోండి, ఇంత ఎక్కువ వస్తుంది. ఇంత ఎక్కువ రావడం వల్ల మన సైడ్ కుట్లు ఇక్కడనే వస్తాయి కాబట్టి ఈడ సమానమే ఉంటది, ఈడ ఎక్కువ వస్తుంది. మీరు వేసేటప్పుడు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఎవరికన్నా, ఈడనేమో కరెక్టే ఉంది, ఈ క్రాస్ మనం పక్కల కుట్లు వేసే దగ్గర కరెక్ట్ గా ఈ కుట్లు వేసే దగ్గరనే ఎక్కువ వస్తుంది, ఇక్కడ ఎక్కువ వస్తుంది, ఈడ చూస్తే మళ్ళీ కరెక్టే ఉంది. ఎంత పట్టుకున్నా అలాగే మిస్టేక్ అవుతుంది. అంటే మనం ఇక్కడ కట్టింగ్ లా ఈ క్రాస్ తీసుకోలేమన్నారు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్ ఇది స్ట్రేట్ గా ఇలా పెట్టేసుకొని ఇలా ఇక్కడ 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకొని ఇలా డాట్ వేస్తాం కాబట్టి కుట్టు ఇది కొంచెం తక్కువ ఉన్నా ఏం కాదు, తీసి కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇది లైన్. నెక్స్ట్ ఇది చాలా మంది ఏం చేస్తుంటారు అంటే ఇటని పెడుతున్నారు, దాన్ని చూసుకుంటూ ఇటు పెట్టద్దు ఇటు పెట్టాలి. దీనికి కరెక్ట్ ఉండాలంటే మీది నెక్ వైపు ఉండాలి కానీ మన పక్కల కుట్ల సైడ్ పోవద్దు. ఉంటదా అంతే. ఇవి బేసిక్ లా చాలా మందికి 2, 2.5, 3.5, 4, 3, 2.5 అలాగే వస్తాయి కానీ మరి ఏదో 2, 1.5 అలాగ ఉండదు. మరి 3 వరకు లాస్ట్ వస్తుంది, ఇది 4 వరకు లాస్ట్ వస్తుంది అంతే. మినిమం అది ఎంత ఉన్నా మీకు ఏమి బ్లౌజ్ ఫరక్ పడేది ఏమి ఉండదు. ఓకేనండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, కంపల్సరీ కామెంట్ చేయండి. ఓకే, బాయ్. మరి ఇప్పుడు ఏంటంటే బ్యాక్